మున్సిపాల్స్ ముగిశాక రైతు భరోసా వేస్తాం సీఎం ప్రకటన. ఓ శ్రీ రేపురా అన్న ప్రకటన లెక్క రేపు 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 ఆల్రెడీ సంక్రాంతి పండుగ అయిపోయింది. జనవరి 1 అయిపోయింది. జనవరి 1కి ఎత్తే తాగి తందనాలు అయితే ఆడతారు రైతులు, కాబట్టి జనవరి 1కి ఎత్తలేమన్నారు. సంక్రాంతికి వేస్తామంటే సంక్రాంతి పండుగ పూట పైసలు వస్తే అప్పాలు అన్నాలు వండుకొని పైసలు నాశనం చేసుకుంటారని అట్లా నమ్మబలికితివి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు వచ్చి మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు భరోసా వేస్తా అని నమ్మబలుకుతుంటివి రేవంత్ రెడ్డి గారు. మరి మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎత్తపోయేది ఏమున్నది? ఇప్పుడు కోడ్ అడ్డం వచ్చింది అంటవేమో. సరే, కోడ్ ఎక్కడ అడ్డం వచ్చింది? ఇక్కడ కేవలం మున్సిపల్ పరిధిలో ఉన్న రైతులకు కోడ్ అడ్డం వస్తుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల కన్నా రైతు భరోసా వేయవచ్చు కదా. గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే ఎన్నికలు లేవు కదా, మున్సిపల్ పరిధిలో ఎన్నికలు ఉన్నాయి. మరి నీకు చేతనైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు లేవు కదా, గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రైతులందరికీ రైతు భరోసా వేస్తే అప్పుడు నమ్మకం వస్తుంది. మున్సిపల్ అయిపోగానే మున్సిపల్ పరిధిలోని రైతులకు కూడా రైతు భరోసా పడుతుందనే ఒక భరోసా వస్తుంది. లేకపోతే ఇదే కేవలం ఎలక్షన్ స్టంట్ కింద మాట్లాడుతున్న మాటలుగానే ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు పరిగణిస్తారు. నీ మాటలను నమ్మే వశం లేదు. 6 గ్యారెంటీలు 6 నెలల్లో నెరవేరుస్తానన్ను. 6 నెలలు అయిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. 6 నెలల్లో జంబో డిఎస్సి ఎత్తనన్ను, అది మాసిపోయింది. 6 నెలల్లోనే 2 లక్షల రుణమాఫీ చేసి పరేస్తాను, అది మాసిపోయింది. ఆఖరికి 6 నెలల్లో 2 లక్షల జాబులు అని చెప్పి ఇప్పుడు 5 ఏళ్లలో 2 లక్షల జాబులు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో చెప్పిద్దే ప్రయత్నం చేసినాం. కాబట్టి కేసీఆర్ మాటలు నమ్మలేము, నీ మాటలు నమ్మలేము, మీ ఇద్దరి మాటలు నమ్మలేము. నువ్వు ఏమైనా వేసేది ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రైతులకు ఇప్పుడు రైతు భరోసా వేయి, మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మున్సిపల్ పరిధిలో ఉన్న రైతులకు రైతు భరోసా వేయి, అప్పుడు నమ్ముతాం.